అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా వికలాంగులకు కావాల్సిన 5% నిర్దేశించాలి 10% వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ సంఘానికి సంబంధించిన అందరికీ నమస్కారం. నా పేరు సంతోష, రంగారెడ్డి జిల్లా. 6,000 పింఛన్ అందరికీ అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఉపాధి హామీ అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నా. అంత్యోదయ కార్డు అన్ని అమలు చేయాలని చెప్పని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ కళా హక్కుల జాతీయ వేదిక ఎన్టీఆర్డి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను. గత సంవత్సరాల గురించి కూడా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. మేము ఆయన ఇస్తా అంటాడు, ఇవ్వడు. ఇల్లు లేవు, ఇన్ని లేదు, ఇబ్బంది ఉంటుంది, మాకు ఇవ్వాలంటే ఇస్తానని ఇవ్వలేదు. మాకు చాలా కూడా హామీలు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కానీ, అంతవరకాలు కానీ, లోన్లు కానీ, జాబ్ పోస్టులు కానీ ఏదైనా సరే మాకు ఇవ్వాలని అడిగినాము. ఇవ్వలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మారింది. ఈయన కూడా మాకు మహిళలకు ఎట్లా అయితే ఉంటారు, మహిళలకు అయితే ఇట్లా బస్సు ఫ్రీ పెట్టిండు. వికలాంగులకు కూడా మాకు కూడా ఫ్రీ పెట్టాలని కోరుతున్నాము. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాము. ఇంకోటి మాకు 30 కిలోల బియ్యం కాదు, మాకు 6,000 పింఛన్ కాదు, మీకు 10,000 ఇచ్చిన కూడా వేస్ట్ అయ్యి దండగానే. ఎందుకంటే ఆధారపడి ఉన్నది కూడా మన వికలాంగులు పింఛన్లకు ఆధారపడి ఉన్నారు. ప్రతి నెల ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా ప్రతి నెల 1 తారీఖులోనే పింఛన్ వస్తున్నది. అక్కడ 6,000 పింఛన్ ఇస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా 1 నెల పింఛన్ కూడా ఇచ్చేసిండు. ఎవరు మన చంద్రబాబు నాయుడు ఇచ్చేసిండు ఫస్టే. ఈ గవర్నమెంట్ కూడా వచ్చి సంవత్సరం అవుతుంది కూడా ఈయన ఏమి ఇస్తలేడు, ఇంకేం చేస్తలేడు. అది ఇక అడిగినప్పుడల్లా వచ్చే నెల ఇప్పుడు సంవత్సరం అయింది. అలా కాకుండా నేను ప్రతి నెల 1 తారీఖులో మాకు పింఛన్ ఇవ్వాలి, 1 తారీఖు నుంచి 10 తారీఖులో పింఛన్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 300 నుంచి ఇప్పుడు 6,000 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి నెల 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు పింఛన్లు ఇవ్వాలి ప్రతి వికలాంగులకు. కానీ మాకు ఇస్తలేరు. ఏమంటే ఇది వచ్చే నెలలు ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఎలా ఎవరిని ఎంపీ అడిగినా, ఎమ్మెల్యే అడిగినా, ఎవరు అడిగినా వస్తాయి అంటున్నారు, ఇస్తలేరు. మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఎన్టీఆర్ తరఫు నుంచి దాన్ని తెలియజేస్తాం. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్టీఆర్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా వికలాంగులు తమ యొక్క డిమాండ్లను గవర్నమెంట్ ఏ విధమైన అలవెన్స్ చేస్తామన్నవి చేయకుండా కాలయాపన చేస్తున్న కారణంగా మేము ఈ రిలే నిరాహార దీక్షలను పూనుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరిపిస్తున్నాం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలు పెంచుతామని చెప్పినారు. దాన్ని అతి తొందర లోపల పాస్ చేయవలసిందిగా విజ్ఞప్తి కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లోపల వికలాంగులకు కావాల్సిన 5% రిజర్వేషన్ కానీ 10% రిజర్వేషన్ కానీ కేటాయించి వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే వికలాంగులకు అన్ని విధాల సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, తర్వాత బస్ పాస్ ఫ్రీ కానీ అనేవి కూడా ప్రభుత్వాన్ని ఫ్రీగా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. జై స్వరాజ్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మాలరాంజనేయులు ఇన్ఛార్జి ఉన్నాను మహబూబ్నగర్ నుంచి. ఇక్కడ ఎంపీఆర్ నుంచి మార్నింగ్ ఇక్కడ సభ ఉన్నందుకు నేను వచ్చాను. ఇక్కడ వికలాంగులకు ఏమైందంటే మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి మేము గెలిచినప్పుడే వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తున్నాడు. 11 నెలలు దాటుతున్నది, ఇప్పటి వరకు ఏం చేయలేడు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పెట్టాడు. ఆర్టీసీలో కూడా మహిళలకు ఏ విధంగా ఉందో అదేవిధంగా వికలాంగులకు ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించాలని. అదేవిధంగా ఆర్టీసీలో ఏం జరుగుతుందంటే కొంత ఇబ్బంది అయింది. ఎట్లా ఇబ్బంది అయిందంటే వికలాంగులకు ఏదైతే సీటు కేటాయించిండ్రో ఆ సీట్ అనేది వికలాంగులకు ఎక్కడ కనిపించకుండా పోయింది. వికలాంగులు ఏమైందంటే ఇప్పుడున్న పబ్లిక్లో దొబ్బుకుంటూ ఎక్కుతున్నారు. వికలాంగుల సీట్ లేదు అక్కడ. ఆ సీట్లో ఎవరున్నా లేకపోయినా బస్సు కదిలే వరకు ఆ సీటు ఖాళీగానే ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 300 పింఛన్ నుంచి 3,000 వరకు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాము. అదే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణమే 4,000 ఉన్న పింఛన్ని 6,000 ఎంబడి అమలు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏముందంటే కొత్తగా ఎవరైతే పింఛన్ అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా కలుగుతుంది.
ఎక్కడ వెళ్ళినా కొద్దిగా ఆఫీస్లో కానీ డాక్టర్లు కానీ కొద్దిగా సహకరించి దయచేసి వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వీళ్ళని మానసికంగా వేధించకుండా మానసికంగా ఇబ్బందుల పాలు చేయొద్దని ఎక్కడైనా సరే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ప్రతి ఒక్కరికి దయచేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఇబ్బందికరంగా చేయకండి. ఎందుకంటే వచ్చినప్పుడే వాళ్ళకు సహకరించి మీకు తోచినంత సాయం తొందర చేయాలి. ఇది తొందరగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా నేను కోరుకుంటూ జై స్వరాజ్. కాకుండా వికలాంగులకు అదే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఉద్యోగాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే విద్యారంగంలో అవకాశాలు ఉన్నాయి. ఆ విద్యారంగంలో చదువుకోవడానికి అవకాశాలను చాలా మెరుగుగా కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యారంగం నుండి కూడా వికలాంగులను దూరం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి కోటాలను చివరిలో పెట్టేస్తూ ఉన్నారు. అందుకనే దాన్ని మొదటి ప్రాధాన్యతగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి వికలాంగులందరికీ రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా మనకు రావాల్సినటువంటి కోటా ప్రకారం మనకు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి హామీలు సంక్షేమ పథకాల్లో కూడా మనకు రిజర్వేషన్లు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా మనకు సంబంధించినటువంటి శాఖలకి నిధులు కేటాయించక మనకు రావాల్సినటువంటి బడ్జెట్ రాక ఈరోజు మనకి ఇచ్చేటటువంటి పథకాలను నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి. వీళ్ళకి సంబంధించినటువంటి సంఖ్య పెరిగినప్పుడు బడ్జెట్ను పెంచాలి, మనకు సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, రాజకీయ దాంట్లో కూడా కోటాలు కల్పించి అక్కడ కూడా మనకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉంది. రాజకీయ పరంగా మనల్ని ఎదిగించకపోతే, మనల్ని చట్టసభల్లోకి అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మనకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వాటి మీద ఎవరు మాట్లాడేటటువంటి సాహసం చేయట్లేదు. అందుకనే అన్ని రకాలుగా వికలాంగులకు సంబంధించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని అది రాబోయే కాలంలో వాటన్నింటినీ సార్థకం చేసుకోవడానికి ముందంటే అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ధర్నాలలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఆ సంఘీభావమే కాదు, ఎన్పీఆర్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఇలాంటి ఉద్యమాలు చేసినా వాటన్నింటికీ మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించింది. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.